అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మనం యూట్యూబ్లోకి రావడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈరోజు మనం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గానికి దగ్గరలో ఉన్న సింగోటంలో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ ఈ ఆలయానికి ఒక ప్రసిద్ధి ఏంటంటే, స్వామివారు లింగారూపంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు మనకు లింగాకారంలో దర్శనం ఇస్తారు. అదేవిధంగా స్వామివారు ఇక్కడ కొలువై ఉంటే కొంచెం దూరంలో ఉన్నటువంటి లక్ష్మీదేవమ్మ గుడి దగ్గర అమ్మవారు కూడా మనకు మరొకసారి చూపిస్తాం. కాబట్టి ముందుగా మనం స్వామివారిని దర్శనం చేసుకుందాం. ఒకసారి దేవాలయంలోకి ప్రవేశం చేద్దాం రండి. గోపురం చూసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి శిల్ప కళాకారుల చేత ఈ యొక్క స్వామివారి గోపురాన్ని మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. ఆలయంలోకి ప్రవేశించాం. లింగ రూపంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్లియర్గా మనం చూస్తాము. ఇక్కడ మనం చూసినట్లయితే స్వామివారి దగ్గరికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ కోనేరు మనం చూస్తూ ఉన్నటువంటి ఈ నదిలో ఈ కోనేరు అని చెప్పేసి చెప్పబడుతుంది. ఈ కోనేరు దగ్గర స్నానాలు ఆచరించిన తర్వాత స్వామివారి సన్నిధిలోకి వెళ్ళి వారి కోరికలను చెప్పుకున్నటువంటి భక్తులను స్వామివారు వాళ్ళ కష్టాలను తీర్చే విధంగా తీర్చాలని చెప్పేసి అందరూ కూడా నమ్మకం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఈ యొక్క నదిలో స్నానం ఆచరించిన తర్వాతనే స్వామివారి దగ్గరికి వెళ్తారని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. చూసుకున్నటువంటి స్వామివారి టెంపుల్ అవతల ఉంటుంది. టెంపుల్కు మధ్యలో ఒక రోడ్డు తర్వాత మనం చాలా దగ్గర చూస్తూ ఉన్నాం. ఒక పెద్ద చెరువు ఎట్లా అంటే దాదాపుగా నీళ్ళు కూడా బాగా ఎక్కువటువంటి వర్షాల కారణంగా చెరువు కూడా నిండుకున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనకి ఇంకొకటి ఇక్కడ ఈ బోటింగ్ కూడా ఉంటుంది. బోటింగ్ కూడా అందరికీ అందుబాటులో. వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఒక రౌండ్ అలా తిప్పుకొని వచ్చేటువంటి బోటింగ్ దగ్గర కూడా మనం వచ్చేసాం ఫ్రెండ్స్. ఒకసారి బోటు కూడా ఎక్కే ప్రయత్నం చేద్దాం. మనం చాలా దగ్గర నుంచి చూస్తూ ఉన్నాం. ఈ చెరువు దగ్గర బోటింగ్ కూడా ఏర్పాటు చేసినందుకు కూడా ప్రయాణికులకు అదేవిధంగా భక్తులందరికీ ఇక్కడికి వచ్చేటువంటి ఒక పర్యాటక కేంద్రంగా మనటువంటి దృశ్యాన్ని మనం చాలా దగ్గర నుంచి చూస్తూ ఉన్నాం. వాటర్ కూడా చాలా ఎక్కువగా ఉండడం, అదేవిధంగా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఈ సింగోటం దగ్గర ఉంటుందని చెప్పేసి కూడా మీ అందరికీ చూపిస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. అదేవిధంగా ఇందాక స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ బోటింగ్ను వాటర్ కూడా చూపించడం జరిగింది. స్వామివారికి ఎదురుగా కొంచెం దూరంలో అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. మనం ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. మనం ఇందాక చూసినటువంటి స్వామివారి ఆలయం, అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి ఒక మంచి వాతావరణం గల చెరువును, అదేవిధంగా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు స్వామివారికి దగ్గరలో అమ్మవారు ఇక్కడ కొలువైనటువంటి ప్రదేశం దగ్గరికి మనం వచ్చేసాం. సో ఇది అమ్మవారు ఇక్కడ కొలువైనటువంటి
దృశ్యాన్ని కూడా మనం చాలా దగ్గర నుంచి కూడా చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇవాళ మనం ఒక మంచి ప్రదేశం సింగోటం దగ్గర ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఇది ఒక విషయం చెప్పాలంటే మరో యాదాద్రి, మరో యాదగిరి అని చెప్పేసి కూడా ఇక్కడ భక్తులు చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ప్రతి సంక్రాంతికి రథ మహోత్సవం కూడా జరుగుతుంది. కాబట్టి ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి కూడా స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవడం కోసం ఎంతోమంది భక్తులందరూ వస్తారు. సో ఈ యొక్క భక్తులందరినీ కూడా స్వామివారు అమ్మవారు వారి వారి కష్టాలు ఏమున్నా కూడా అందరి కష్టాలు తొలగించాలని చెప్పేసి మా యూట్యూబ్ ఛానల్ నుంచి మరొకసారి కోరుకుంటా ఉన్నాం. కాబట్టి ఇంకొకసారి మరొక వీడియోలో ఏదైనా ఉంటే మంచి మంచి ప్రదేశాల గురించి మీ అందరి దృష్టికి తీసుకొస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మనం క్లియర్గా చూసినట్లయితే స్వామివారి ఆలయం దాదాపు మనకు కనిపిస్తూ ఉంటుంది. స్వామివారి ఆలయం నుంచి ప్రవేశంగా ఇదే రోడ్డు పై నుంచి ఇలా వస్తూ ఇది ఒక గుట్ట దగ్గర ఉన్నటువంటి వాతావరణం. ఈ గుట్ట మీద అమ్మవారిని కూడా మనం చాలా దగ్గర నుంచి చూసాం. ఇది ఈ యొక్క సింగోటం అమ్మవారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, అదేవిధంగా లక్ష్మీ అమ్మ కొలువైనటువంటి ప్రదేశం ఇది ఫ్రెండ్స్. ఇవాళ దైవదర్శనం ప్రదేశం. థ్యాంక్ యూ సో మచ్.